మూడు రాష్ట్రాల్లో ప్రచారం సమాప్తమైంది. కేరళ, పుదుచ్చేరి, అస్సాంలో మైకులు బంద్ అయ్యాయి. ఎక్కడివారు అక్కడే అన్నట్లుగా అంతా గప్చుపయ్యారు. మొత్తం 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో ఏప్రిల్ 9న పోలింగ్ జరగనుంది. అతిరథ మహారథ నాయకుల క్యాంపెయిన్తో కేరళ హోరెత్తింది. వామపక్షాల నుంచి సీఎం పినరయి విజయన్ అంతా తానే ప్రచారం చేశారు. కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక సహా కీలక నాయకులు క్యాంపెయిన్ నిర్వహించారు. బీజేపీ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ కూడా అనేక జిల్లాల్లో క్యాంపెయిన్ చేశారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రచారం చేశారు. క్యాంపెయిన్లో నేతల మాటలు తూటాల్లా పేలాయి. అభివృద్ధి, సంక్షేమం జోడెద్దులాగా సాగుతున్న స్థిరమైన ప్రభుత్వం కావాలో, అస్థిర ప్రభుత్వం కావాలో తేల్చుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు సీఎం విజయన్. ఎల్డీఎఫ్, బీజేపీ దొందేనని రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. కాంగ్రెస్ హయాంలోనే కేరళ అభివృద్ధి చెందిందని వ్యాఖ్యానించారు. అటు హిందుత్వ అజెండాతో పాటు అన్ని వర్గాలను ఆకట్టుకునేలా బీజేపీ వ్యూహాలు వేసింది. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ఒక్కటేనని, ఒక రాష్ట్రంలో కలిసి మిత్రులుగా, మరో రాష్ట్రంలో ప్రత్యర్థులుగా పోటీ చేయడం ఈ రెండు కూటములకే చెల్లుతుందని బీజేపీ విమర్శిస్తోంది. సిద్ధాంతాలను పక్కన పెట్టి బీజేపీ, సీపీఎం పార్టీలు చేతులు కలిపాయని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. అవినీతిలో మునిగిపోయిన విజయన్ సర్కార్ను సాగనంపాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. మూడు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం సమాప్తమైంది. ఇక కేరళ త్రివేంద్ర నుంచి మా ప్రతినిధి దినకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఓవరాల్ గా ఇప్పటి వరకు ప్రచారం ఏ విధంగా సాగింది, పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. దినకర్. స్వాతి, ప్రస్తుతం మనము కేరళ అసెంబ్లీ దగ్గర ఉన్నాం. కేరళ అసెంబ్లీ దగ్గర నుంచి మనం ఎన్టీవీ ప్రత్యేకమైనటువంటి లైవ్ ఇస్తుంది. దాదాపు 140 అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి కేరళలో ఎన్నడూ లేనటువంటి విధంగా అటు బీజేపీ, ఇటు యూడీఎఫ్, ఎల్డీఎఫ్లు కూడా ప్రచారం చేశాయి. దాదాపు గత 15 సంవత్సరాల్లో 3 ఎన్నికలకు ముందు ఏవైతే జరిగాయో అప్పుడంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది. కేరళలో ఎన్నికలు జరగడం అన్నది మామూలుగా ఒక లైట్ ఇష్యూగా ఉండే. కానీ గత 22 రోజులుగా చూస్తే మాటలు తూటాలు పేలాయి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సీఎం కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇక్కడ ఎల్డీఎఫ్లో ఉన్నటువంటి నేతలు కూడా కావచ్చు, మరోవైపు బీజేపీ కూడా కావచ్చు. ఈ తెలంగాణ అసెంబ్లీలో ఎల్లుండి 9వ తారీఖు ఉదయం పోలింగ్ జరగబోతుంది. మే 4వ తారీఖున ఫలితాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కేరళ అసెంబ్లీ దీనికి సంబంధించి ఏదైతే ఉందో ఇక్కడ ఎవరు పాగా వేయబోతున్నారు, ఇక్కడ అధికారంలోకి ఎవరు రాబోతున్నారు అన్న దానికి సంబంధించి కూడా హైటెన్షన్ నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా కేరళ చరిత్రలో ఈ రకమైనటువంటి ఎన్నికల ప్రచారం జరిగింది. అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు వచ్చారు. తొలిసారిగా ఎన్డీఏ, బీజేపీ కూటమి కూడా ఇక్కడ వచ్చి మొత్తం అంతా కూడా పోటాపోటీగా ఇక్కడ ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు ఎల్డీఎఫ్ గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉండి అభివృద్ధి చేశాము, అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాము. కేరళ యొక్క రూపం అంతా కూడా ఎల్డీఎఫ్ తోనే మారిపోయిందని చెప్పి పినరయి విజయన్, తర్వాత సిపిఐ కూడా చేసినటువంటి ప్రచారంతో ఇక్కడ ఒక రకమైనటువంటి ఉద్వేగమైనటువంటి భావాలు ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు యూడీఎఫ్ తరఫున కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలంతా వచ్చారు. అలాగే ఇండియన్ ముస్లిం లీగ్కు సంబంధించినటువంటి నేతలంతా కూడా వచ్చారు. మరొకవైపు తెలంగాణ నుంచి, కర్ణాటక నుంచి కూడా ఒక రకమైనటువంటి కాంగ్రెస్ నేతలు, సీనియర్ నేతలంతా కూడా వచ్చి ఈ యొక్క కేరళలో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారానికి మరింత వేడిని పెంచారు. కాసేపటి కిందట, అంటే గత 6 నిమిషాల కిందట ముగిసినటువంటి ఎన్నికల ప్రచారాన్ని ముగించుకొని నేతలంతా వారి స్వస్థలాలకు వెళ్లారు. వేరే రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా, నాన్ లోకల్స్ అంతా కూడా ఇక్కడ ఉండకూడదని స్పష్టంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ ఇవ్వడంతో అంతా కూడా ఆయా మార్గాల్లో వారు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే మరికొద్ది గంటల్లో ఎన్నికల పోలింగ్ ప్రారంభం కాబోతుంది. రేపంతా కూడా దీనిపైన ఒక మాక్ డ్రిల్ చేయబోతున్నారు. ఆ తర్వాత 9వ తారీఖు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ జరుగుతుంది. 6 గంటల లోపల క్యూలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఓటు వేసేలాగా అవకాశం ఇస్తామని చెప్పి కూడా స్పష్టంగా కేరళలో ఉన్నటువంటి స్టేట్ ఎలక్టరల్ ఆఫీసర్ కూడా ఎన్టీవీకి ఇచ్చినట్టు ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే మీరు అన్నట్టుగా కూడా మాటలు తూటాలు పేలాయని చెప్పుకోవచ్చు. తర్వాత ప్రధానమంత్రి మోడీ కూడా ఎన్నడూ లేని విధంగా ఇక్కడ ఒకవైపు శబరిమల వివాదం నడుస్తుంటేనే ఆ తర్వాత క్రిస్టియన్ సంఘాన్ని కలిశారు. మళ్ళీ ఆ తర్వాత సిపిఎంకి సంబంధించి, ఎల్డీఎఫ్కి సంబంధించినటువంటి నేతలంతా కూడా క్రిస్టియన్ సంఘాలను, తర్వాత ముస్లిం లీగ్ నాయకులు కూడా కలవడం జరిగింది. మరొకవైపు యూడీఎఫ్ ప్రభుత్వం గత 10 ఏళ్ల కాలంలో యూడీఎఫ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితి. ఇక్కడ కేరళలో కూడా అధికారంలోకి వస్తే వచ్చే ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎన్నికల్లో కూడా ఒక రకమైనటువంటి జోష్ వస్తున్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి కాంగ్రెస్ వారు ఇక్కడ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, మల్లికార్జున్ ఖర్గే, తర్వాత కర్ణాటకకు సంబంధించినటువంటి నేతలు, తెలంగాణకు సంబంధించినటువంటి నేతలతో ఇక్కడ మాటలు తూటాలు పేలాయి. ముఖ్యంగా తెలంగాణ సీఎం వర్సెస్
పినరాయి విజయన్ గా మారినటువంటి కామెంట్స్ కూడా మనం గత కొద్ది గంటలుగా చూస్తూనే ఉన్నాం. ఈ రోజు చివరి రోజు కావడంతో కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా అటు పినరాయి విజయన్ వర్సెస్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మధ్య నడిచినటువంటి ఒక మాటల తూటాలు ట్విట్టర్ ద్వారా పోస్టులు కూడా మనం చూసాం. అంటే ఎన్నడూ లేని విధంగా కేరళ ఎలక్షన్స్ పైన దక్షిణాదిలో ఇప్పటి వరకు కూడా బీజేపీ కర్ణాటకలో అధికారం కోల్పోయింది, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కూటమిలో మాత్రమే ఉంది, ఆ తర్వాత తెలంగాణలో లేదు, తర్వాత కేరళలో కూడా ఎంటర్ కావాలనేటువంటి ప్రయత్నం చేశాయి. శబరిమల వివాదము, ఆ తర్వాత కీలకంగా మారినటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయంటే చారిటీ సంస్థలకు వచ్చేటువంటి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఆ చట్టాన్ని తీసుకొస్తామని చెప్పడంతో బీజేపీ వైపు జనాలు మొగ్గుతారా, లేకపోతే హిందూ ఓటు సాంప్రదాయం బ్యాంకును పెంచుకోవడానికి బీజేపీ ఎన్నికలను వాడుకుంటుందని చూడాలి. ఎందుకంటే బీజేపీకి గత లోకల్ బాడీ ఎన్నికల్లో 14.65% రావడంతో దాదాపు 140 స్థానాల్లో ఇక్కడ బీజేపీ పోటీ చేయడానికి సిద్ధమైంది. దాదాపు స్థానికంగా ఉన్నటువంటి చిన్న చితక పార్టీలన్నింటినీ కలుపుకొని ఆ పార్టీ ఇక్కడ 102 స్థానాల్లో పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఎల్డీఎఫ్ కూడా అంతే స్థాయిలో ఉంది. దాదాపు సిపిఐఎం, సిపిఐ, ఆ తర్వాత కేరళ కమ్యూనిస్టు పార్టీతో జోసెఫ్ పార్టీతో కలిపి 140 స్థానాల్లో పోటీ చేస్తుంది. ఇక యూడీఎఫ్ దాదాపు గత 10 సంవత్సరాలుగా ఏకే ఆంటోనీ, ఆ తర్వాత ఉమెన్ చాందీ తర్వాత వారు కరుణాకరన్ తర్వాత కూడా ఇక్కడ ఎవరు కూడా కాంగ్రెస్ నాయకులు అంతగా బలంగా ఇక్కడ ప్రజలను ఆకట్టుకోలేకపోయారు. ఈసారి మాత్రం ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి వాటిని ఇక్కడ ఎల్డీఎఫ్ ముఖ్యంగా సీఎం పినరాయి పైన వస్తున్నటువంటి వ్యతిరేకతను వాడుకుంటూ, ఆ తర్వాత గత 10 ఏళ్లుగా జరిగినటువంటి స్కామ్స్ ని, ఆ తర్వాత దాడులను వాడుకుంటూ కూడా ప్రచారం చేయడం జరిగింది. సో కాంగ్రెస్ నేతలకు సీనియర్ కాంగ్రెస్ నేతలు లీడర్లంతా వచ్చారు. పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చినటువంటి మద్దతు కూడా కలిగింది. 5 గ్యారంటీల స్కీమ్ తో కూడా ఇక్కడ 25 లక్షల రూపాయలు ఉమెన్ చాండీ స్కీమ్ పేరుతో ఆరోగ్య రక్ష ఇస్తామని చెప్తున్నారు. మహిళలకు ఉచితంగా కర్ణాటక తెలంగాణ లాగా ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అంటే ఈ హామీల పరంపరతో ఎన్నడూ లేని విధంగా దక్షిణాది రాష్ట్రాలలో కేరళ కూడా కర్ణాటక తెలంగాణతో పాటు ఈ రకమైనటువంటి ఒక ఉచిత పథకాలకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గా లీడ్ కాబోతుందా లేదా అన్న తెలుసుకోవడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. అయితే అత్యంత అక్షరాస్యత కలిగినటువంటి రాష్ట్రంగా ఉన్నటువంటి కేరళలో ఓటర్లు గత ఎన్నికల ప్రకారం అయితే 78% పోలింగ్ జరిగింది. మరి ఎల్లుండి జరగబోయేటువంటి పోలింగ్ ని 85% పెంచుతామని చెప్పి కేరళ ఎలక్షన్స్ ఆఫీసర్స్ చెప్తున్నా కానీ అది ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది కూడా చూడాలి. దీనిపైన యుద్ధం ప్రభావం కూడా ఉంది. ఎందుకంటే ఎన్ఆర్ఐ ఓట్ల సంఖ్య దాదాపు 2 లక్షలు ఉంది. వారంతా వస్తారా లేదా అన్నది కూడా వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఏదేమైనా కానీ ఎల్లుండి పోలింగ్ జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు జరుగుతుంది. మే 4న ఈ కేరళ అసెంబ్లీలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారన్న విషయాలు మాత్రం ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నందున కేరళ ఎన్నికలు అత్యంత ప్రాముఖ్యతను సంపాదించుకున్నాయని మాత్రం చెప్పొచ్చు. ఓవర్ టు యు స్వాతి. రైట్ దినకర్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.